ఏదైనా సినిమా చూడాలనిపించినప్పుడు మలయాళం సినిమాలను సెర్చ్ చేస్తున్నారు మూవీ లవర్స్. అంతలా ఇప్పుడు ఈ సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఎంచుకునే కథలు, తీసే విధానం, నటించే పద్ధతి, వీళ్లు తీసే సినిమాలకు కొత్త ఊపిరి వస్తోంది. జోజు జార్జ్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలు పోషించిన ఒక మూవీ నటనాపరంగా ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ స్టోరీ 40 ఏళ్ల పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. ఒక కొండ ప్రాంతంలో ఉండే ఇతనికి పెళ్లి పరంగా అడ్డంకులు వస్తూ ఉంటాయి. స్టోరీ చివరి వరకు సరదాగా సాగిపోతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. ఈ మూవీ పేరేంటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే, ఈ మలయాళ థ్రిల్లర్ మూవీ పేరు పులిమడ. 2023లో విడుదలైన ఈ మూవీకి ఏకే సజ్జన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్, చెంబన్ వినోద్ జోస్, జాఫర్ ఐడుక్కి, జానీ యాంటోనీ, లిజో మోర్ జోస్, జియో బేబీ, బాలచంద్ర మీనన్ ఇందులో నటించారు. ఇషాన్ దేవ్ పాటలు సమకూర్చగా అనిల్ జాన్సన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. 40 ఏళ్ల విన్సెంట్ ఒక కొండ ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తూ ఉంటాడు. చిన్నప్పటి నుండి ఆమె తల్లి మానసిక వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. ఈ క్రమంలో విన్సెంట్ పెద్దయ్యాక అతనికి పిల్లనివ్వటానికి ఎవరూ ముందుకు రారు. ఆమె తల్లి పిచ్చితనం కారణంగా ఎన్నో సంబంధాలు చెడిపోతాయి. పోలీస్ ఆఫీసర్గా డ్యూటీ చేస్తున్నా కూడా ఈ సమస్యనే ఎదుర్కొంటాడు. ఒకానొక టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి తనకి కూడా పిచ్చుందేమోనని చెక్ చేసుకుంటాడు. ఈ క్రమంలో విన్సెంట్కి ఒక సంబంధం వస్తుంది. పెళ్లి ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. పెళ్లి కూతురు మాత్రం ఊహించని ట్విస్ట్ ఇస్తుంది. పెళ్లికి ముందే తన బాయ్ ఫ్రెండ్తో లేచిపోతుంది. ఇది విన్సెంట్ను మరింత బాధ పెడుతుంది. పెళ్లి పిటిల వరకు వచ్చి ఆగిపోవడంతో డిప్రెషన్లోకి వెళతాడు. ఆ తర్వాత మందు తాగుతూ అందరినీ ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటాడు. మరోవైపు అదే ఊరిలో పులి ఊరి మీద పడి భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఇంతలో మాహిష్మతి అనే అమ్మాయి ఆ ఊరిలో దారి తప్పి విన్సెంట్కి ఎదురవుతుంది. పెళ్లి పెటాకులవటంతో ఈ అమ్మాయిని అనుభవించాలనుకుంటాడు. ఈ క్రమంలోనే తనని ఇంటికి కూడా తీసుకెళ్తాడు. రాత్రి రెస్ట్ తీసుకుని పొద్దున్నే వెళ్లమని చెబుతాడు. ఇద్దరూ కలిసి మందు కూడా తాగుతారు. చివరికి విన్సెంట్ ఆమెపై అఘాయిత్యం చేస్తాడా? తనకి పెళ్ళవుతుందా? ఊరిలో పులి వల్ల వచ్చే సమస్యలు ఏంటి? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ మలయాళం మూవీని చూడాల్సిందే.